వికారాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒకరికే ఇస్తుండు పెన్షన్. నేను ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తే నేను 4000 ఇస్తా. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా. పడ్డదా ఒక్క కౌలు రైతుకు? రైతు బంధు పడుతుందా? అసలు రైతు కూలీలకు 12,000 ఇస్తా. పడ్డదా? ఇగో ఇన్ని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది ఒక్కటే కాదు, వచ్చి అధికారంలోకి వచ్చిందే కాదు, ఇవాళ మళ్ళొకసారి పచ్చి అబద్ధాలు. ఏమన్నంటే అప్పుల పాలైపోయింది. మేమేం చేస్తాం? మీ స్పీకర్ గారు కదా చెప్పినట్టు అప్పులు అయిపోయినాయి. జరా లొల్లి పెట్టకుర్రా బాయ్, పక్కన మీలో లేదు ఆగు. కాదండి, కిందికన్నా దిగురు, కొద్దిసేపు డిస్టర్బ్ చేయకండి తను ప్లీజ్. అప్పుల పాలు నిజంగానే అనుకుందాం. ఒక్క నిమిషం ప్రసాద్ అన్న చెప్పింది నిజమే అని ఒక్క నిమిషం అనుకుందాం. మరి సరే, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు కేసీఆర్ గారు? అప్పు చేసి ఏం చేసిండు అంటే 200 రూపాయల పెన్షన్ను 2000 రూపాయలు చేసి 46 లక్షల మంది గరీబోళ్ళకు ఆసరాయిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? అప్పు చేసి 14 లక్షల మంది ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు మేనమామలాగా ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 14 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? చేసి 15 లక్షల మంది ఆడబిడ్డలకి మగ పిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇచ్చి వాళ్లకు పెద్ద దిక్కై నిలబడ్డాడు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద, ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 7 లక్షల మంది పిల్లలకు చదువు చెప్పించిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? చేసి మీ వికారాబాదును దశాబ్దాల మీ కలను జిల్లా చేసి ఎస్పీని, కలెక్టర్ను ఇక్కడ కూర్చోబెట్టిండు కేసీఆర్. అద్భుతమైన కలెక్టరేట్, అద్భుతమైన ఎస్పీ కార్యాలయం కట్టి దశాబ్దాల మీ కళ వికారాబాద్ జిల్లా కావాలన్న కళ నెరవేర్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? చేసి రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోనే ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే. అట్లాంటిది రంగారెడ్డి జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలో లేకపోతే, ఒక్క రంగారెడ్డి జిల్లాలో కాదు, రంగారెడ్డిలో, వికారాబాద్లో, మేడ్చల్లో, మొత్తం 33 జిల్లాల తెలంగాణలో 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు కట్టించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ఇవాళ డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కల్పించిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కరెంటు ఇయ్యక మీరు సతాయిస్తుంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు, కొత్త ట్రాన్స్ఫారంలు అన్ని పెట్టి 24 గంటల కరెంటు రైతులకిచ్చిన మొనగాడు కేసీఆర్. మీరు అంధకారంలో ఇడిచిపట్టిపోతే తెలంగాణని, ఆ తెలంగాణను చక్కగా చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 11 సార్లు వేసిన నాయకుడు భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కడు కేసీఆర్. నేను అడుగుతున్నా స్పీకర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని, మరి కేసీఆర్ అప్పు చేస్తే ఏం చేసిండు అంటే ఇంకో గంట చెప్తా నేను. గన్ని పథకాలు ఉన్నాయి మనం చేసినాయి. మరి మీరొచ్చి 2.5 ఏళ్ళ 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి, 100 రోజుల్లోనే అటున్న చంద్రుణ్ణి తీసుకొచ్చి ఇటు పెడతా అంటివి. మరి ఏమా? 100 రోజుల్లోనే విద్యా భరోసా కార్డు, 100 రోజుల్లోనే రైతు భరోసా, 100 రోజుల్లోనే మహిళలకు 2,500 ఒక్కలకన్నా ఇచ్చినవా? ఇది ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. నేను అడుగుతున్న స్పీకర్ గారిని, మీరే కదా